హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియా ఎగ్జామ్ బ్యాంక్ నుంచి మేనేజ్మెంట్ ట్రైనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీస్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో దట్ మీన్స్ ఇవి రెగ్యులర్ జాబ్స్, కాంట్రాక్ట్ బేసిస్ కాదు. సో ఇవి రెగ్యులర్ జాబ్స్ ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 7th 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 18th September 2024. సో ఈ రెండు డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అలానే టెంటేటివ్గా రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ 2024లోనే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దట్ మీన్స్ మనకి ఇక్కడ చాలా త్వరగా అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎగ్జామినేషన్ అండ్ అలానే ఇంటర్వ్యూ కండక్ట్ చేసే సిటీస్ యొక్క లిస్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. సో మనకైతే ఇక్కడ హైదరాబాద్లో మనకైతే నియర్ బైగా సెంటర్ ఉంది. సో ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి 50 వేకెన్సీస్ అయితే మనకి ఫిలప్ చేస్తున్నారు మేనేజ్మెంట్ ట్రైనీ బ్యాంకింగ్ ఆపరేషన్స్కి సంబంధించి. దట్ మీన్స్ మనము బ్యాంక్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి ఫీల్డ్ జాబ్స్ కాదు, మనం బ్యాంక్లోనే మనమైతే వర్క్ చేస్తాము. సో ఈ పాయింట్ కూడా మీరు మా మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మినిమం మనమైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం 3 years కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ అలానే గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చదివి ఉండాలి. లైక్ ఎంబీఏ కానీ, పీజీడీబీఏ కానీ, పీజీడీబీఎం కానీ, ఎంఎంఎస్ కానీ, మనము ఫైనాన్స్ లేదా ఇంటర్నేషనల్ బిజినెస్ లేదా ఫారిన్ ట్రేడ్ లేదా చార్టెడ్ అకౌంటెంట్కి సంబంధించి మనం చదువుకున్నట్లయితే మనం ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేది మినిమం 2 years అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఈ పాయింట్ కూడా గమనించండి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా మనకైతే 60% మార్క్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మినిమం ఏజ్ 21 years, మ్యాక్సిమం 28 years. ఆగస్టు 1st 2024ని బేస్ చేసుకొని ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మ్యాక్సిమం ఏజ్ 33 years, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్కి మ్యాక్సిమం ఏజ్ 31 years, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 43, ఓబీసీ అయినట్లయితే 41, జనరల్ అయినట్లయితే 38 అనేది ఇక్కడ మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించి కూడా మనం చూద్దాము. సో ఈ వేకెన్సీస్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనము ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 600 రూపీస్ ఫీజ్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కేవలం 100 రూపీస్ ఫీజ్ అనేది పే చేసి ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్యాటర్న్ ఫ్రెండ్స్. సో ఇక్కడ 2 పార్ట్స్గా మనకి ఎగ్జామినేషన్ అనేది స్ప్లిట్ చేశారు. పార్ట్ 1లో మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి సంబంధించి మనకి కంపల్సరీ క్వశ్చన్ ఒకటి ఉంటుంది 40 మార్క్స్కి, అది రాయాలి. అండ్ పార్ట్ 2లో 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్కి మనమైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఫామ్ అవుతుంది. 2.5 hours మనకి ఇక్కడ టైం అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు కూడా మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటాయి ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనము పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏదైతే సబ్జెక్ట్ చదువుకుని ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా మనకైతే క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఆన్లైన్ మోడ్లో మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. మీరు ఈ వేకెన్సీస్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా మీరైతే ముందుగా రిజిస్టర్ చేసుకొని ఫీజ్ అనేది పే చేసి మన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ అలానే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్స్ అనేవి అప్లోడ్ చేసి మనమైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 18th September 2024 నుంచి మనకి 7th October 2024 లోపు అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ యొక్క శాంపిల్ అనేది కనిపిస్తుంది కదా. ఈ టెక్స్ట్ అనేది మనము మన హ్యాండ్ రైటింగ్ తోటి రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
థ్యాంక్ యూ.